తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఎక్కువ ధరకు మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై దాడి చేశారు. లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్ నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూర్యాపేటలో ఎర్రపహాడ్లో ఓ షాపు సీజ్ చేశారు. భూదాన్ పోచంపల్లిలో ఓ ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర ఉన్న 30 రకాల నకిలీ మందులను సీజ్ చేశారు. కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అనుమతులు లేని డ్రగ్స్ ను ఆయుర్వేద రూపంలో రోగులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నకిలీ మందులు తయారు చేసేవారిపై, అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఎక్కువ ధరకు మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్ నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ అధికారులు సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెరుపు దాడులు చేస్తున్నారు కదా మెడికల్ షాపుల్లో, ఏంటి వివరాలు? రైట్ నరేష్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు గత కొంతకాలంగా కూడా ఈ రైట్స్ని అయితే ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిషేధిత డ్రగ్స్ సంబంధించి విచ్చలవిడిగా వాడకం ఈ మధ్య పెరిగిందని చెప్పేసి నివేదికలు రావడంతో పూర్తిగా కూడా దామోదర రాజనరసింహ డ్రగ్ కంట్రోల్ అథారిటీకి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎక్కడికక్కడ ర్యాండమ్గా రైట్స్ చేయాలని చెప్పేసి ఉంచిన నేపథ్యంలో ఈరోజు ఉదయం కూడా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా టీమ్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం సూర్యాపేట జిల్లాలో కావచ్చు, అలాగే నల్గొండ జిల్లాలో కావచ్చు, ఖమ్మం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 10 పైగా షాపులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఫార్మాసిస్టులు లేకుండా అధిక ధరలకి డ్రగ్స్ అమ్ముతూ ఉండడం, అలాగే నిషేధిత డ్రగ్స్ని పూర్తిగా విచ్చలవిడిగా ఆన్ ద కౌంటర్ అమ్మడంతో సీజ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే చూసుకున్నట్లయితే ఆర్ఎంపీ డాక్టర్లు కూడా దాదాపుగా పెద్ద ఎత్తున నిషేధిత డ్రగ్స్ అనేది కూడా హోల్డ్ చేసేసి పెద్ద ఎత్తున ఈ యొక్క విక్రయం చేస్తున్నట్టుగా కూడా, ఈ హ్యాబిట్ డ్రగ్స్ అనేది విక్రయం చేస్తున్నట్టుగా తేలడంతో పూర్తిగా షాప్స్ అన్ని కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ దాడులన్నీ కూడా కొనసాగుతాయి, మరింత కఠినం చేస్తామని చెప్పేసి, అలాగే ఎవరైతే ఈ నిషేధిత డ్రగ్స్ అయితే ఇస్తూ ఉంటారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి చెప్తున్నారు. అలాగే హాస్పిటల్స్ మీద కూడా ఈ రైడ్స్ చేయాలని చెప్పేసి అటు దామోదర రాజనరసింహ నిన్న TGMSDC అధికారులతో కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 71 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. సో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వీళ్ళే ఏళ్ల తరబడి ఉన్నారు కాబట్టి ర్యాండమ్గా కూడా పంపించాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి GHM అంటే నల్గొండ కావచ్చు, అలాగే మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30 మందిగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు దాదాపుగా ఇంకో 30 మంది మాత్రమే అన్ని జిల్లాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా రాష్ట్రంలో మొత్తంగా చూసుకున్నట్లయితే 30,000 మెడికల్ షాపులకు పైగా మనకి మెడికల్ షాప్స్ ఉన్నాయి, లైసెన్స్ సంబంధించినటువంటివి. అలాగే బ్లడ్ బ్యాంకుల విషయంలో కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా టెస్ట్ చేయాలంటే ఉన్న స్టాఫ్ సరిపోవద్దు. అలాగే 1956లో ఏర్పాటు చేసినట్టు ఒక ల్యాబ్ మాత్రమే మనకు ఉంది. సో 4 ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇంకొక 70 మందిని రిక్రూట్ చేసుకోవాలి. సో వీటన్నిటి కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాదాపుగా ఇప్పటికే 30,000 మంది షాపులు ఉండగా దాదాపుగా 20,000 పైగా షాపులు గత సంవత్సరం పాటుగా కొన్నాళ్ళ పాటుగా అధికారులు రైడ్ చేశారు. దాదాపు 3,000 షాప్స్ పైగా కూడా నోటీసులు ఇచ్చి సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి కంటిన్యూస్గా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, డ్రగ్ కంట్రోల్ అధికారులు కావచ్చు, సిటీలో ఉన్నటువంటి షాప్స్ మీద, అలాగే జిల్లాలో ఇంతమంది ఎక్కువగా రైడ్స్ జరిగాయి కాదు, ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి షాపుల యాజమాన్యాలతో డ్రగ్ కంట్రోల్ అధికారులు కుమ్మక్కి అవుతారని చెప్పేసి పెద్ద కంప్లైంట్స్ కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ర్యాండమ్గా కూడా పూర్తిగా వీళ్ళందరినీ మార్చేసేసి ఎక్కడికక్కడ రైడ్స్ చేస్తూ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఎవరైతే గ్లోబల్ టెండర్స్ ద్వారా వస్తూ ఉన్నారో ఆ టెండర్స్ విషయంలో కావచ్చు శాంపిల్స్ కూడా సేకరించాలి. టెండర్స్ విషయంలో పారదర్శకంగా ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా ఆ డ్రగ్ కంట్రోల్ అధికారులు శాంపిల్ నిర్వహించేసి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్స్పైర్ అయిపోయిన మందులు ప్రభుత్వ హాస్పిటల్కి రావడం కావచ్చు, ఎక్స్పైర్ మందులు విక్రయించడంలో కావచ్చు, అలాగే హాస్పిటల్స్ పేషెంట్స్ పేరు చెప్పి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు, ఆల్ఫాజోబిన్ టాబ్లెట్లు కానీ మిగతా రకరకాల టాబ్లెట్లు కానీ పేషెంట్స్కి ప్రిస్క్రిప్షన్ రూపంలో ఇస్తున్నామని చెప్పేసి బయట బ్లాక్ దందాలో ఇస్తున్నటువంటి విషయాలు కావచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా మెడిసిన్స్ వైపు అట్రాక్ట్ అవుతా ఉన్నారు. సో ఈ హ్యాబిటేషన్ మెడిసిన్స్ వల్ల ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పేసి కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఎవరైతే విక్రయిస్తున్నారు, ఏ టెండర్ ద్వారా అయితే ఎక్కువ ఈ మెడిసిన్స్ ఉత్పత్తి అవుతున్నాయి, ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి, పూర్తిగా చైన్ లింక్ ఎక్కడైతే ఉందో దాన్ని తెంపాలని చెప్పేసి అధికారులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే దాడులు ముమ్మరం చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూస్ చేస్తాము రైట్స్. ఎవరైతే ఆన్ ద కౌంటర్స్ ఇస్తా ఉన్నారు, ఫార్మాసిస్టులు లేకుండా మెడికల్ షాప్స్ నిర్వహిస్తూ ఉన్నారు, అలాగే లైసెన్స్ లేక నిర్వహిస్తూ ఉన్నారు, అలాగే ఆయుర్వేదం విషయంలో కావచ్చు, హోమియో విషయంలో కావచ్చు,
వాటి మాటున ఈ నిషేధిత డ్రగ్స్ అయితే ఎవరైతే ఇస్తున్నారో వాటి మీద కఠిన చర్యలు చేపట్టడమే కదా. గతంలో మెమోలు ఇచ్చి వదిలేశారు, 5-6 రోజులు మాత్రమే షాపును సీజ్ చేశారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా లైసెన్స్ రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ఈ రైట్స్లో ఈసారి డిఎంహెచ్ఓలను కూడా భాగం చేశారు. డిఎంహెచ్ఓలకు కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇస్తూ హాస్పిటల్ లైసెన్స్ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి పూర్తిగా దామోదర్ నాథదాస్ డ్రగ్ కంట్రోల్ అథారిటీకి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రేట్స్ అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నరేష్. అంటే చాలా ప్రాంతాల్లో ప్రవీణ్ అనుమతులు లేకుండా మెడికల్ షాపుల నిర్వహణ జరుగుతూ ఉంది. వాటి మీద ఎటువంటి దృష్టి పెట్టబోతా ఉన్నారు? ఎందుకంటే పెద్ద ఎత్తున మెడికల్ షాపులు వెలిసాయి చాలా ప్రాంతాల్లో. చాలామంది అనుమతులు లేకుండా, సరైన అవగాహన లేకుండా కూడా మందులు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. వీటి మీద ఏ రకంగా దృష్టి పెట్టింది ప్రభుత్వం, ఏం చెప్తా ఉన్నారు? ఎస్ నరేష్, ముఖ్యంగా కరోనా తర్వాత మనం చూసుకున్నట్లయితే గల్లీకో మెడికల్ షాప్ వచ్చింది. దాదాపుగా డబల్ అయిపోయాయి. దాదాపు 2-3 సంవత్సరాల్లోనే 15-20 వేల షాప్స్ దగ్గర 30,000 నుంచి 40,000 దాకా షాపులు ఏర్పాటైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంతమంది ఫార్మాసిస్టులు మన దగ్గర అవైలబిలిటీ లేరు. సో దీనికి సంబంధించి ఫార్మాసిస్టులు మన దగ్గర లేరు. సో ఫార్మాసిస్టులు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 20,000 నుంచి 30,000 రూపాయల దాకా వాళ్ళ శాలరీస్ అడుగుతూ ఉంటారు. దాదాపుగా 8 గంటలు మాత్రమే పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ జీతాలు ఇవ్వలేకపోవడము, ఫార్మాసిస్టులు అందుబాటులో లేకపోవడంతో ఎవరిని పడితే వాళ్ళని కౌంటర్లో పెట్టుకొని, సో డాక్టర్ లేకుండానే, డాక్టర్ సీటీ ఇవ్వకుండానే, ప్రిస్క్రిప్షన్ లేకుండానే పూర్తిగా కూడా ఏ డ్రగ్ కావాలంటే ఆ డ్రగ్ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఇవ్వటం ఈ మధ్య కంటిన్యూగా కనిపిస్తూ ఉంది. సో నిషేధితంగా ముఖ్యంగా స్టెరాయిడ్స్ విషయంలో కావచ్చు, యాంటీబయాటిక్స్ విషయంలో కావచ్చు ఈ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఆర్ఎంపీఎల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పేరున్న డాక్టర్లు కూడా యాంటీబయాటిక్స్ విషయం రాస్తూ ఉన్నారు. కానీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే ముందు ఎవరెవరికి అవసరమో వాళ్ళకైతే రాస్తూ ఉంటారు. కానీ మెడికల్ షాప్స్లో కౌంటర్లో మాత్రం ఎవరికి కావాలంటే ఎంత కావాలంటే అంత డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఈ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా వినిపించకపోవడంతో ఇప్పటికే మెడికల్ యాక్ట్ ప్రకారం అయితే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తామని పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మాసిస్టులు లేకుండా లైసెన్స్లు ఎవరైతే గొడవ మీద పెట్టుకొని ఫార్మాసిస్టులు అని పేరు చెప్పుకొని నడిపిస్తూ ఉంటారో, నకిలీ లైసెన్స్ పెడుతూ ఉంటారో వాళ్ళ మీద కూడా కేసులు ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే గత 6 నెలలుగా రైట్స్ అయితే పెంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు నుంచి కూడా ఇంకా కావాలంటే డబుల్ స్థాయిని అధికారులని రిక్రూట్ చేసుకోండి. సో కేసుల సంఖ్య పెంచండి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఎవరైతే ఆడుతూ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఈ మధ్య విపరీతంగా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది కాబట్టి, సో అటువంటి వాటికి కట్టడి చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని నష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడైతే ఈ యొక్క నిషేధిత డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాటి మీద చర్యలు తీసుకునే దిశగా మాత్రం ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తా ఉంది. దానికి సంబంధించినట్టుగా అధికారులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కమల్ హాసన్ ఎవరైతే డ్రగ్ కంట్రోల్ అథారిటీ కమిషనర్ ఉన్నారో తను కూడా పూర్తిగా అధికారులు పెట్టేసుకుని గతంలో మాదిరిగా కాకుండా కరీంనగర్లో ఉన్నటువంటి వాళ్ళు సూర్యాపేటలో చేయొచ్చు రైట్స్, సూర్యాపేటలో ఉన్నటువంటి వాళ్ళు ఖమ్మంలో చేయొచ్చు. ఇలా విధంగా పూర్తిగా కూడా ర్యాండమ్గా చేయడంతో ఎక్కువ కేసులు బుక్ చేసే అవకాశం ఉంటుంది. సో పూర్తిగా కూడా చైన్ లింక్ తెంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రైట్స్ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ల్యాబ్ సంబంధించిన విషయంలో కూడా ల్యాబ్లు కూడా ఇంకా 4 ల్యాబ్లు ఏర్పాటు చేస్తాం, శాంపిల్స్ కూడా అధికంగా సేకరించాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.